చెత్త కుప్పలు ముందు చూడు ఎనక చూడు జనంతో పులాటలు ఎప్పుడొచ్చి పడతాయో పైనున్న కప్పులు ఎవరికి తప్పవుగా అడుగడుగు తిప్పలు ఇది ఉస్మానియా ఆసుపత్రి పెద్దోళ్ళు ఈ పక్క చూడబోతుంది 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 ఇది ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం కట్టాలి అండి ఇది ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం కట్టాలి అండి ఇది ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం కట్టాలి అండి ఆడ చూడు ఈడ చూడు మురికి సత్త కుప్పలు ముందు చూడు వెనక చూడు జనంతో పులాటలు ఎప్పుడొచ్చి పడతాయో పైనున్న కుప్పలు ఎవరికి తప్పవుగా అడుగడుగు తిప్పలు ఇది ఉస్మానియా ఆసుపత్రి పెద్దోళ్ళు ఈ పక్క చూడబోతుంది ఇది ఉస్మానియా ఆసుపత్రి పెద్దోళ్ళు ఈ పక్క చూడబోతుంది ఇది ఉస్మానియా ఆసుపత్రి మాకు న్యాయం కావాలి అండి ఇది ఉస్మానియా ఆసుపత్రి మాకు న్యాయం కావాలి అండి ఇది ఉస్మానియా ఆసుపత్రి మాకు న్యాయం కావాలి అండి నుంచి మనము స్ట్రైక్ దిగడం ఏదైతే జరిగిందో అన్ని స్టేట్ వైడ్ గా మనకి ప్రధానంగా ఎనిమిది డిమాండ్లు ఉన్నాయి. ఆ 8 డిమాండ్లు ఒక్కొక్కటి ఎంత వరకు వచ్చిందో అని మనం చెప్తాము. ఫస్ట్ మనకి గ్రీన్ ఛాంబర్ ఆఫ్ స్టైపెండ్స్, దాని గురించి అయితే మాకు హెల్త్ మినిస్టర్ గారు ఒక బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ విత్ ట్రెజరీ రిలాక్సేషన్, అది ఆంధ్రప్రదేశ్ లో లేదు, అలాంటి సిస్టమ్ లేదు. కానీ మన దగ్గర కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్, ఇది కంటిన్యూ అవుతుంది. ఇది 1 year దాకా ఉంటుంది. ఇది ప్రాపర్ గా పడుతుందని మేము ఆశిస్తున్నాము. అండ్ మాకు 1 year కే కాదు, ఇది ఫర్ ఎవర్ ఉండేలాగా మాకు ఎట్లాంటి ఇంకొక పీజీ కానీ ఒక ఇంటర్న్ కానీ ఒక సీనియర్ రెసిడెంట్ కానీ పోయి మాకు జీతం వేయండి అయ్యా అని చెప్పి మన ప్రభుత్వం దగ్గర అడుక్కునే స్థితిలో అయితే మేము ఉండకూడదని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇదే ఎలాంటి ఈ బీఆర్ఓతో పాటు మాకు ఒక జియో ఇలా పర్మనెంట్ గా వచ్చేలాగా స్టైపెండ్స్ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా వచ్చేలాగా ఒక జియో రిలీజ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. అది కాకుండా రెండో డిమాండ్ వచ్చేసరికి మనకి సూపర్ స్పెషాలిటీ ఆనరేరియం, అది 1,25,000 నుంచి 92,000 పడిపోయింది. దానికి వాళ్ళు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ లాగా ఒక నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి అన్నారు. అదే అమౌంట్ మనకి కరెక్ట్ గా డిపాజిట్ అయ్యేలాగా మేము ఆశిస్తున్నాము. అది కాకుండా మనకి మెయిన్ ఈ ఓజిహెచ్ అనేది మనం హెల్త్ మినిస్టర్ సార్ని కలిసాము. హెల్త్ మినిస్టర్ సార్, అది నా చేతిలో అయ్యే పని కాదు, సీఎం గారు కూడా కావాలి, దానికి సీఎం గారు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, మొత్తం ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, మనం చేయాల్సిందే, మనకి కొత్త ఓజెస్ రావాల్సిందే. అప్పటిదాకా మనం ఆపేది లేదు. ఇది కాకుండా మనకి మెడికల్ కాలేజెస్, హాస్టల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, లేదు అంటే కనుక బస్సెస్ కి కానీ మనకి శాంక్షన్ అనేది ఇంకా రాలేదు. మనకి బడ్జెట్ ఏదైతే ఉందో అది బడ్జెట్ ప్రపోజల్ వెళ్ళింది అండ్ శాంక్షన్ ఇంకా రాలేదు. మనకి ఆ శాంక్షన్ అనేది కావాలి. ఆ వచ్చేదాకా మన సమ్మె అయితే కొనసాగుతుంది. అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్ లో రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ మనకి గత 6 నెలలుగా చూసుకుంటే కనుక 6 నెలలుగా వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, దానికి వర్క్ అవ్వట్లేదు. అది 3,45,00,000 బడ్జెట్ ఉన్న బడ్జెట్ అది కూడా మనకి రిలీజ్ అవ్వని పరిస్థితి ఉంది. ఇప్పుడు అది రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఇక్కడ కానీ కాకతీయ కానీ స్టేట్ వైడ్ కానీ అది మొత్తం అనేది మనం సమ్మె అయితే సమైక్యంగా కొనసాగిస్తున్నాము. అది కాకుండా మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఎస్పీఎఫ్, మనకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఇక్కడ లేదు. మనకి 2019లోనే జీవో వచ్చిందండి. ఇది 165 పోస్టులకి మనకి గవర్నమెంట్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది, కానీ అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇప్పుడు కొత్త హాస్పిటల్స్ అనేకమైన వచ్చినాయి, దానికి ఎక్కడ ప్రాపర్ అవుట్ పోస్ట్ లేవు, ప్రాపర్ పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అక్కడ ఎట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఒక మారుమూల ప్రాంతాల్లో కనుక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ కాపాడుకోలేదు, మనల్ని మనం కాపాడడానికి, లేదు అంటే కనుక పేషెంట్ అటెండర్ మీద ఎవరైనా దాడి చేయడానికి వస్తే వాళ్ళని కాపాడడానికి కూడా ఎట్లాంటి అవుట్ పోస్ట్ లేరు, అట్లాంటి పోలీసులు లేరు. అట్లాంటి దానికి మాకు ఒక సానుకూల స్పందన వస్తుందని మేము ఇంకా అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి వచ్చి అది ఇంప్లిమెంట్ అవ్వకపోవడము, ఇంకా దానికి ఇంకా ఐజీ రావాలి, మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి రావాలి, చర్చలకు రావాలి.
అది అని చెప్తున్నారు. కానీ అది ఎంతమంది చర్చలు చేసుకున్నా ఇదైనా బేసిక్ ప్రైమ్ ఇంపార్టెంట్ ఉన్న మనకి చిన్న బేసిక్ లైఫ్ అనేది మనకు కాపాడుకోవాలి. మనం ఒక లైఫ్ పేషెంట్ ని కాపాడాలి, అలా కాపాడుతున్న మనం మన ప్రాణాలు కూడా మనం కాపాడుకోవాలి. దానికి మనకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కావాలి. అది ఎన్ష్యూర్ అవ్వాలని మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం తరపు నుంచి. అది కాకుండా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఇప్పుడు మనం నించున్న చోటు చూడండి, చుట్టుపక్కల చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇట్లాంటిది మనం పాత కాలేజీలు అట్లాగే కొత్త కాలేజ్ కొత్త బిల్డింగ్ కట్టారు, కానీ దాని ప్రాపర్ ల్యాబ్ లేదు, ప్రాపర్ హాస్టల్స్ లేవు, లేదంటే ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ఇవన్నీ లేని చోట వాళ్ళు వెళ్ళి ఒక ఎంబీబీఎస్ ఇప్పుడు కొత్త బ్యాచ్ జాయిన్ అయిందంటే వాళ్ళు ఉండడానికి హాస్టల్ లేదు, వాళ్ళు బయట ఎదుర్కోవాలి. ఇప్పుడు నీట్ లోంచి నేషనల్ ఎక్కడెక్కడ నుంచో వస్తారండి, కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, మిజోరాం నుంచి, అక్కడి నుంచి వచ్చి మన హైదరాబాద్ లో మన తెలంగాణలో వచ్చి మన కాలేజ్ జాయిన్ అయితే కనుక వాళ్ళు ఉండడానికి ఒక స్థలం లేదు. మనము అంత దూరం నుంచి వచ్చే వాళ్ళకి మనం ఇచ్చే వాల్యూ ఇదా, మన ప్రభుత్వం ఇచ్చే వాల్యూ ఇదా, అవునా కాదా, అది మనం ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ ఈ డిమాండ్స్ అన్ని మాకు నెరవేరేంత వరకు మేము సమ్మె అనేది కొనసాగిస్తాము. విరమించుకునే పరిస్థితి అయితే లేదు. ఇది మనకి అనుకూలంగా స్పందన రాకపోతే కనుక మేము ఇంకా తీవ్ర స్థాయికి అయితే వెళ్తాము. జై జుడా, జై జుడా, జై జుడా, జై జుడా.